హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్యూటీస్ రిషి బ్లాగ్స్. ఈరోజు నేను మీకు ప్రాన్స్ కర్రీ విత్ బగారా రైస్ ఎలా చేశానో చూపిస్తాను. సో కేజీ ప్రాన్స్ అయితే తీసుకొచ్చాను. వాటిని మీకు చూపించే విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. సో నాకు కేజీ ప్రాన్స్ 320 అలా పడింది, ఇంక్లూడింగ్ రిమూవింగ్ పీల్స్ అండ్ ఆల్. సో బట్ ఈ మీకు చూపిస్తున్నాను చూడండి, ఆ బ్లాక్ కలర్ దారం లాగా ఒకటి ఉంటుంది, అది అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. హెడ్ దగ్గర ఉంటుంది, ఫోర్కుతో ఆ విధంగా గుచ్చి. ఇది కూడా వాళ్ళు కావాలంటే తీసేసి ఇస్తారు, బట్ ఎక్స్ట్రా 20 to 30 అలా తీసుకుంటారు. బట్ నాకు తీసుకోవచ్చులే అని చెప్పేసి నేనే తీసుకున్నాను. అలా అయితే 2 times కడిగాను. కడిగి మన మినరల్ వాటర్ అయితే పోసి దాంట్లో సాల్ట్ వేసి అలా పక్కన పెట్టాను. బగారా రైస్ కోసం 2 glasses బాస్మతి రైస్ తీసుకున్నాను. వాటిని అయితే వాష్ చేసుకున్నాను. 2 to 3 times వాష్ చేసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 వాటర్ అయితే పోసుకున్నాను. సో ఇలా వాటర్ యాడ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగా మీకు చూపిస్తున్నాను చూడండి, వెల్లిపాయలు, అల్లం, 3 మిర్చి, 3 టమాటోస్, ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. వెల్లిపాయలు అయితే ఈ విధంగా దంచుకున్నాను. ఆ తర్వాతకి మళ్ళీ అల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసి దాంట్లో వేసి దంచాను. సో పొయ్యి మీద కడాయి పెట్టేసి ఆయిల్ అయితే నేను 2 cups వేసుకున్నాను. ఆ కప్పు అప్రాక్సిమేట్ 30 ml ఉంటుంది నా దగ్గర. 2.5 cups పోసాను ఆయిల్. తర్వాతకి జీలకర్ర వేసాను. తర్వాతకి మిర్చి వేసాను. ఈ విధంగా మిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి. సో మిర్చి ఫ్రై అయ్యాక చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను 3 టమాటోస్ తీసుకున్నాను కాబట్టి కొంచెం చింతపండు కూడా తీసుకున్నాను. అది అలా నానబెట్టుకున్నాను కడిగేసి. తర్వాతకి ఆనియన్స్ ఫ్రై అయ్యాక వెల్లుల్లి, అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. తర్వాతకి పుదీనా వేసి కలుపుకోవాలి. పుదీనా ఆయిల్లో వేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. తర్వాతకి రొయ్యలు అయితే వేసుకున్నాను. వేసి ఇలా కలుపుకోవాలి, మెల్లగా కలుపుకోవాలి. మరి ఫాస్ట్ కలుపుకుంటే పీసెస్ అయిపోతాయని చెప్పేసి మెల్లగా కలుపుకొని కాస్త ఉప్పు వేసాను. ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయని చెప్పేసి ఇంకా మూత పెట్టాను. బగారా రైస్ కోసం అని చెప్పేసి వేరే పొయ్యి మీద ఇంకొక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే వేసాను. తర్వాతకి దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అది ఫ్రై, వాటిని అలా కలిపేసి షాజీరా అయితే వేసాను. అవి ఫ్రై అయ్యాక ఒక మిర్చి వేసాను. మిర్చి ఫ్రై అయ్యాక క్యారెట్స్, పొటాటో అయితే వేసాను. ఆలు కూడా వేసేసాక ఒకసారి మంచిగా కలుపుకున్నాను. తర్వాతకి ఈలోపు ఒకసారి రొయ్యలు చూసాను. ఇలా వాటర్ అవే వచ్చేసాయి, నేను ఏం వాటర్ పోయలేదు. అవి ఉడుకుతుంటే నార్మల్గా వాటర్ వచ్చేస్తాయి. ఆ తర్వాతకి టమాటాస్ అయితే వేసాను. వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం మూత పెట్టేసాను మళ్ళీ ఉడకడానికి అని చెప్పేసి. ఆ లోపు మళ్ళీ బగారా రైస్ కోసం ఉడికిస్తున్న కూరగాయలు అయితే చూస్తున్నాను, కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ లోపు రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ అయితే ఆన్ చేశాను. సో ఇంకా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను బగారా రైస్ కోసం ప్రిపేర్ చేసే దాంట్లో. సో అది కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని రైస్ కుక్కర్లో అయితే వేసాను. సో కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. కుక్కర్లోనే చిన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాతకి రొయ్యలు చూసాను ఎలా ఉడుకుతుందని చెప్పేసి మధ్యలో ఓపెన్ చేసి, సో దాంట్లోనే కొంచెం చింతపులుసు నానబెట్టుకున్నాను కదా, అంతకుండా వేసేసాను. సో రైస్ అయితే చూడండి సగం ఉడికిపోయింది, ఇంకా ఈ విధంగా ఉంది. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, లేదంటే ఆయిల్ అంతా ఒకే సైడ్కి వెళ్ళిపోతుంది కదా. సో మధ్యలో అలా కలిపి మళ్ళీ మూత పెట్టాను రైస్. సో ఇందులో చింతపులుసు పోసాను కదా, అది కూడా ఇంకా బాయిల్ అవుతుంది. సో మనకి ఎంత కావాలంటే అంత సూప్ వరకు అయితే వాటర్ పోసుకోవచ్చు. చూస్తున్నాను అదిగో కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. మాకు కొంచెం సూప్ ఎక్కువగానే కావాలని చెప్పేసి నేను ఎక్కువగానే వేసాను. తర్వాతకి కావాల్సినంత కారం అయితే వేసుకున్నాను. తర్వాత ఉప్పు వేసాను. మళ్ళీ అవి కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాను. తర్వాత ధనియాల పొడి అయితే వేసుకోవాలి.
సో ధనియాల పొడి వేస్తే కొంచెం సూప్ అనేది చిక్కగా అయిపోతుంది. తర్వాత మసాలా వేసుకోవాలి. సో మూత పెట్టి కాసేపు అయ్యాక చూసాను. సో కొంచెం చిక్కగా అయిపోయింది సూప్ అయితే. సో చిన్నగా తరిగిన కొత్తిమీర అయితే పైన వేసాను. ఇంకా వేసి మళ్ళీ కలుపుకున్నాను. రైస్ చాలా బాగా అయిందండి పొడి పొడిగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్. బై బాయ్.